హలో ఎవ్రీవన్, నేను చూసి మీ ఆది బుజ్జిని. మీరు చూసిన చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. హైదరాబాద్లో డే 2 అనమాట. సో ఆ రోజు సాటర్డే, ఫ్రైడే రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము కదా. సో సాటర్డే మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ అండి టిఫిన్ బ్యాగ్ తెచ్చుకొని తినేసాము. ఇంత చిన్న స్టవ్ తోటి ఎన్ని తిప్పలు పడుతున్నాము దేవుడా, అన్ని తిప్పలు అయితే పడుతున్నాం, అయినా కూడా ఏం తగ్గటం లేదు. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి ఏం చేసుకుంటున్నాం తెలుసా? సో ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోయింది కదా, బజ్జీలు అండు ఈ బజ్జీలు. సో ఆనియన్ బజ్జీలు అన్నమాట. బజ్జీల కాంబినేషన్ ఇంకా ఏం చెప్పే అవసరమే లేదు కదా. సో లెమన్ రైస్, అదేనండి చిత్రాన్నం. సో ఏం చక్కగా రైస్ కుక్కర్లో రైస్ అయితే చేసేసేసి ఇంకా ఈ పాన్, ఇప్పుడు బజ్జీలు వేసుకుంటున్న పాన్లో ఇలా చిత్రాన్నం తిరగవాత వేసేసుకున్నాము. ఇంకా వచ్చేసేసి కొంచెము రైస్ని మనము బాయిల్ చేసుకున్న రైస్లోనే కొంచెం సపరేట్ తీసేసేసి దాన్ని కర్డ్ రైస్ అయితే చేసేసామన్నమాట. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి, సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసేసి 10:30కి ఏమో తిన్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసేసి 3:30కి ఏమో తింటున్నాం. అసలు హైదరాబాద్లో టైమింగ్స్ చాలా డిఫరెంట్ టైమింగ్స్ అన్నమాట. 3:30కి మేము లంచ్ని తింటూ ఉన్నాము ఇక్కడ అయితేను. సో ఇంకా చిత్రాన్నం అయిపోయింది, కర్డ్ రైస్ చేసేసాను. ఆ తర్వాత బజ్జీలను అయితే వేసాను, తినేటప్పుడు వేసుకోవచ్చు కదా అన్నట్టుగా అనేసాను. ఇంకా ఇక్కడ ఎవరికి పెద్ద ఆకలి అన్నట్టు లేదు అన్నట్టు కూర్చున్నారు కదా. సో కాదండి, బజ్జీల కోసం వెయిటింగ్ అనమాట. మా క్రిష్ గారికి ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. పొటాటోస్ ఉన్నాయి. సో పొటాటోస్ వచ్చేసి రైస్ కుక్కర్లోనే వేసి బాయిల్ అయితే చేసేసి వాటిని కొంచెము ఫ్రై లాగా చేసేద్దాము అనేసి జస్ట్ ఉప్పు కారము వేసేసి చేద్దాము అన్నట్టుగా రైస్ కుక్కర్లో పొటాటోస్ అయితే ఉడకపెట్టేసేసి చేసేస్తుంది అనమాట. బజ్జీలు ఉన్నాయి కదా, ఎందుకు అంటే కూడా వినలేదు, చేసేద్దాము అని. సో బజ్జీలు అయితే అయిపోయాయి. బజ్జీల మీద ఒక చిన్న రివ్యూ వినండి. బజ్జీలు మీకు ప్రపంచంలో ఒక హైదరాబాద్ తప్ప ఎక్కడ దొరకవు. తిరిగినా వేస్ట్, కర్నూలు వేస్ట్, రాయచూరు వేస్ట్, కడప వేస్ట్. కానీ దీని స్పెషాలిటీ ఎందుకు అంటే ఈ బజ్జీ చూడండి, టూ కలర్స్ విత్ కింద వచ్చేసి ఏమంటారు అని మన పొటేల్ దానికి ఉంటుంది చూడండి, లాస్ట్ దిస్ వన్ చూడండి. దయచేసి మిత్రులారా, శివభిలాషారా చూడండి మీరు. ఇంకోటి కలర్, 2 కలర్స్ ఇట్లాంటి ఎక్కడ దొరుకుతుంది. ఒక లుల్లు మాల్లో కూడా దొరకవు మీకు ఇట్లాంటివి. ఇక్కడ లుల్లు మాల్, మేబీ డిమార్ట్లో దొరికితే దొరకచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ బజ్జీలో సాల్ట్ సరిపోయిందా అని చెప్పమంటే మా వాడు వచ్చేసేసి ఇంకా దాని పెద్ద రివ్యూనే ఇచ్చాడు కదా మీకు. అయితే ఆ బజ్జీలు ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఇవన్నీ రివ్యూ అయితే ఇచ్చేసాడు కదా. సో ఏం చక్క 3:30కి అయితే అదిగోనండి ఆలు గ్రిషుగాడు ఏం చక్క సో లైట్గా బాయిల్ అయితే చేసేసి నీట్గా అయితే ఫ్రై చేసేసేసింది అనమాట. చిత్రాన్నం, ఆలు, బజ్జీలు, కర్డ్ రైస్. సో మా లంచ్ చేసేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇంకా బోర్ కొడుతుందన్నమాట. ఆ రోజు సాటర్డే అని చెప్పాను కదా. సో పిల్లలు కూడా వీకెండ్. సో ఇంకా కొంచెం సేపు పడుకోవడం చేయడం అలా చేసేసి మళ్ళీ 7:30కి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే డిమార్ట్కి వెళ్దాము అనేసి అని వెళ్తున్నాం. సో అక్కడ మా హస్బెండ్ నన్ను పిలుచుకొస్తున్నాడు అని అనుకుంటున్నారేమో. కాదండి, నేను మా హస్బెండ్ని పిలుచుకొని వస్తున్నాను. ఫోన్ మాట్లాడుతున్నాడు, హెవీ ట్రాఫిక్లో వస్తున్నామని నేను మా హస్బెండ్ చేపట్టుకొని పిలుచుకొని అయితే వస్తున్నాను. సో అలా వెళ్తూ ఉంటే ఇక్కడ జ్యూసెస్ కనిపించాయన్నమాట. చెరుకు రసము అండ్ లెమన్ జ్యూస్. అదేనండి, ఆఫ్టర్నూన్ తిన్నది అరగాలి కదా బజ్జీలు అది. సో మళ్ళీ నైట్ డిన్నర్ చేయాలి కదా, అందుకోసము ఇంకా లెమన్ జ్యూస్ తాగేవాళ్ళు లెమన్ జ్యూస్, ఆల్మోస్ట్ అందరు లెమన్ జ్యూసే. మా గగన ఒకటే అనుకుంటాను షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగింది. సో మేము వెళ్ళాము డిమార్ట్కి అనమాట. మా తమ్ముడు వాళ్ళు కొన్ని చిన్నవి పర్చేస్ చేయాలి అంటే వెళ్ళాము. సో అక్కడ వచ్చేసేసి నేను దీరు వచ్చేసేసి ఒక న్యూ బెడ్ తెచ్చుకున్నాడు. దానికి ఒక దుప్పటి అండ్ 2 పిల్లోస్ సెట్ కావాలి. డిమార్ట్లో వచ్చేసేసి అంటే పెద్దవి ఉన్నాయి, పెద్దవి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అంత బెడ్ ఇంకా చిన్నది. సో సింగిల్గా అయితే తీసేసుకున్నాము బెడ్షీట్ని. దానికి కావాల్సిన పిల్లోస్ మాకు ఇక్కడ రివర్స్ అనమాట. పిల్లోస్ నచ్చాయి.
ఆ పిల్లోస్ని తీసుకొని నేను ఆ బెడ్షీట్ని వెతుక్కోనిక వెళ్తూ ఉన్నాను అనమాట. చూడండి నా చేతుల్లో లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నటివి పిల్లోస్. ఆ పిల్లోస్ కాంబినేషన్ బెడ్షీట్స్ని వెతుక్కున్నాను. దొరికాయండో ఈ బెడ్షీట్స్. అయితే వెతికితే దొరకంది అంటూ ఏమీ ఉండదు కదా. సో అలా ఎవరైనా దుప్పటిని తీసుకొని పిల్లోస్ ఆ పిల్లో కవర్స్ ఎత్తుక్కుంటారు. సో నేను ఆపోజిట్ పిల్లో కవర్స్ నచ్చాయని దుప్పటి ఎత్తుకున్నాను. ఆ తర్వాత నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. కాకుంటే కొంచెం కాస్ట్ అయితే ఉండింది, 1200 అలా అయితే ఏమో ఉన్నట్టుంది. సర్లే అది ఎలాగో కొనలేకపోతున్నాము. వీడియో అయితే తీసుకోవచ్చు కదా అన్నట్టు, కానీ మా హస్బెండ్ని అడిగి నేను వీడియోని తీయమని చెప్పాను అనమాట. సో అప్పాస్ కొంతసేపు నా చేతుల్లో ఉండింది, నేను దాన్ని కొంతసేపు ఎంజాయ్ చేశాను. ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదా. ఫొటోస్ దిగే వరకే చేయండి ఏదన్నా కూడా, ఆ తర్వాత ప్రశాంతంగా ఆ బ్యాగ్ని అక్కడ పెట్టేసేసి ఇంటికి వచ్చేసేసేయండి. సో ఇంటికి అయితే వచ్చేసాం. చాలా టైం అయితే ఎలా గడిచిపోతుంది అంటే నేను మీకు ఎన్ని గంటలకు ఏం చేస్తున్నామో కూడా నెక్స్ట్ చూపిస్తాను. సో ఇంటికి రాగానే కోకోనట్ ఉండింది, అది పచ్చి కొబ్బరి. సో అది పప్పులు పచ్చిమిర్చి అలా వేసేసి నేను ఒక చట్నీ చేశాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, పప్పులు, ఇంకేంటి పచ్చి కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పట్టేసేసి కొంచెం తిరగవాత పెట్టేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి ఆ రోజు మరుసటి రోజు కూడా సాటర్డే రోజు కూడా మళ్ళీ డీమార్ట్ నుంచి అయితే మన దోశ బ్యాటర్ని అయితే తెచ్చుకొని దోశలు వేసుకుంటారు. ఇందాక మీరు చూసినటువంటివి చపాతీస్ కూడా ఇన్స్టెంట్ దొరుకుతాయి కదా మనకు డీమార్ట్లో. సో ఇన్స్టెంట్ చపాతీస్ అయితే తీసుకొచ్చుకొని జస్ట్ మనం కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసి తిక్కి చేసుకునే అవసరం లేదన్నమాట. సో జస్ట్ అవి కాల్చేసుకోవాలి. ఫస్ట్ అవి అయితే అన్ని కాల్చేసేసుకున్నాం. సో దోశల్లోకి ఎర్రకారం వేసుకున్నారనమాట. సో ఆల్రెడీ పప్పులు చట్నీ అది చేశాను కదా, సో రెడ్ కారం కూడా వేసుకున్నారు. సో చపాతీకి వచ్చేసేసి కొబ్బరి పప్పులతోటి చేసినటువంటి ఒక చట్నీ. సో టైం చూడండి 11:56 అయింది. చెప్పాను కదా అంత లేట్గా నడుస్తుంది అనమాట. మనము హైదరాబాద్లో ఉన్నప్పటికీ అమెరికాలో ఉన్నామా అంటే ఒక 5-6 అవర్స్ లేట్గా నడుస్తున్న ఏరియాస్ అట్లా సిటీస్లో ఉన్నామా అన్నట్టుగా 11:56కి మొత్తం సగం హైదరాబాద్ పడుకుని ఉంది. మేము మాత్రము ఇక్కడ వాళ్ళకి కొంచెం ఓపెన్ ఏరియా ఉందన్నమాట, ముందు కారిడార్ లాగా. సో అక్కడైతే కూర్చున్నాము, అంటే కొంచెం గాలి వస్తుందని అక్కడ కూర్చున్నాం. దోశ అండ్ చపాతీ తినేవాళ్ళు చపాతీస్ తినేస్తారు. అంటే కొంచెం చిన్నగా ఉన్నాయి చపాతీస్, మనము తీసుకొచ్చుకొని మనం చేసుకున్న చపాతీస్ కాదు కదా. సో ఆల్రెడీ ఇన్స్టెంట్వి, సో చిన్నగా ఉన్నాయని దోశలు కూడా వేసుకున్నాం అన్నమాట. సో దోశ వాళ్ళు దోశ తింటున్నారు, చపాతీస్ వాళ్ళు చపాతీస్ అయితే తింటారు. సో మేము మొత్తం ఇంకా చేస్తూ ఉన్నా, గ్రీష్ గారు దోశలు వేస్తూ ఉన్నింది కదా 11:56కి. అంత వాళ్ళకి చేసి నా ప్లేట్కి గ్రీష్ ప్లేట్లోకి వచ్చేసరికి 12:30 అయిందనమాట. అప్పుడు ఏం తింటున్నాంరా దేవుడా అని అనిపించిందండి. ఆ తర్వాత 1 o'clock ఏమో పడుకున్నాము. సో టైం అయితే ఆ రోజు అస్సలు తెలియదు. అయినప్పటికీ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్డే చూపించానని అనుకుంటున్నారేమో. ఫుడ్ వచ్చేసేసి అంటే మనం గ్యాస్ స్టవ్ అంటిస్తూనే టకటకా చేసేస్తూ ఉంటాం కదా. సో ఒక్క స్టవ్ మీద అండ్ మన రైస్ కుక్కర్లో ఇన్ని వంటలు అయితే చేసుకోవచ్చు అని జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట. సో సాటర్డే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం. ఇక సండే ఏం చేస్తాం నెక్స్ట్ వ్లాగ్లో చూపించేసేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.